ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. ఏలూరు జనసేనలో ఫ్లెక్సీల వారు కలకలం రేపుతుంది. అభ్యర్థుల పేరుతో కొత్త వ్యక్తులు ప్రచారంలోకి వస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో వేడెక్కిస్తున్నారు నేతలు. ఇప్పటికే ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో పలు సంఘాలు, ప్రముఖులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇంతలో నారా శేషు పేరుతో ఏలూరులో వెలిసిన జనసేన ఫ్లెక్సీలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. నారా శేషు పునరాగమనం అంటూ కామెంట్స్ పెట్టి పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోలను, హోర్డింగ్లను నగరంలో నింపేశారు. దీంతో అభ్యర్థుల ఖరారు కాకముందే ఈ విధంగా టికెట్ ఫైట్ తెరపైకి రావడంతో జన సైనికుల్లో చర్చకు దారితీస్తుంది. ఏలూరు జనసేనలో ఫ్లెక్సీల వారు కలకలం రేపుతుంది. అభ్యర్థుల పేరుతో కొత్త వ్యక్తులు ప్రచారంలోకి వస్తున్నారు. దీంతో ఆత్మీయ సమ్మేళనాలు వేడెక్కిస్తున్నారు నేతలు. ఇప్పటికే ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ప్రచారం చేసుకుంటున్నారు. రెడ్డి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఈరోజు జనసేన పార్టీలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. ప్రధానంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రెడ్డి అప్పలనాయుడు గత 5 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేసిన నేపథ్యంలో ఆయన ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారంటూ పూర్తిగా ఒక భరోసాతో ఈ రోజు జనంలోకి జనసేన కార్యక్రమాలు నిర్వహిస్తూ జన సైనికులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి 2-3 రోజుల్లో అభ్యర్థుల కేటాయింపు జరుగుతుంది, ప్రకటన వస్తుంది అనేటువంటి ఈ తరుణంలో కొత్త అభ్యర్థి పేరు తెర మీదకి రావడంతో ఈ రోజు జనసేన పార్టీలో తీవ్ర చర్చకు నెలకొంది. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలయత్నం చెందినటువంటి నారా శేషు ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ